స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నాకు సీఏ గారు ఫోన్ ద్వారా పరిచయం అయినారు. ఫోన్ ద్వారా పరిచయం అయ్యి నాతో కొంచెం అసభ్యకరంగా మాట్లాడి, సీఏ గారు నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు బాగున్నావు అది ఇదని నాతో మాట్లాడి నా చాటింగ్ చేస్తే దీని మీద పై అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ సార్ దగ్గరికి కంప్లైంట్ ఇస్తే ఎస్పీ సార్ ఏఎస్పీ మేడం దగ్గరికి ఫార్వర్డ్ చేసింది. ఏఎస్పీ మేడం దగ్గరికి వెళ్తే నా జరిగిన అన్యాయం మేడం ఇట్లా నాతో చాటింగ్ చేసిండు ఆయన అని చెప్పి కంప్లైంట్ చూపిస్తే ఆయన సెల్ నేను మొత్తం డిలీట్ చేయించేసినాను, నువ్వు ఆయన జోలికి వద్దు, ఆయన నీ జోలికి రాడని చెప్పుకుంటూ మేడం కూడా మళ్ళీ పిలిపిస్తాను, మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ పోతే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడే కానీ అతని మీద కంప్లైంట్ ఈయనని ఒక వైట్ పేపర్ మీద కంప్లైంట్ సైన్ పెట్టిమని చెప్పి అడిగితే నేను పద్ధతి కాదని చెప్పి డిఐజీ సార్ దగ్గరికి పోయినా. డిఐజీ సార్ దగ్గరికి వెళ్తే డిఐజీ సార్ బయటనే ఏం కంప్లైంట్ అమ్మా అంటే పలానా సిఐ కమీర్ రామ్ సార్ మీద కంప్లైంట్ ఇచ్చేకి వచ్చినానంటే అస్సలు ఆ కంప్లైంట్ మాకు సంబంధం లేదు, నువ్వు పోయి మళ్ళీ నంద్యాలలోనే చూసుకోపో అని పై అధికారులకు ఎవ్వరు చెప్పినా అతని మీద యాక్షన్ తీసుకోవడం లేదు. ఈ విషయం ద్వారా ఈ పిల్ల నా ఫ్రెండ్ సార్ వాళ్ళ ఇంటికి పోతానని పోతుంటే ఈ అమ్మాయికి ఫోన్ చేసినాడు, ఈ అమ్మాయితో చాటింగ్ చేసినాడు. అమ్మాయిని నాగేశ్వర్ని వాళ్ళని మా ఇంటికాడికి పోనీయకోకుండా చూడమ్మని ఈ అమ్మాయితో రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఈ అమ్మాయితో కూడా చాటింగ్ చేసినాడు, కంప్లైంట్ చేయకోకుండా చూడమ్మా అని. ఇవన్నీ మనసులో పెట్టుకొని నేనేదో కంప్లైంట్ ఇచ్చిన నన్ను మనసులో పెట్టుకొని ఈ పిల్లని టార్గెట్ చేసి 13 రోజులు అవుతుంది పోయిన 21 కంప్లైంట్ చేస్తే ఇంతవరకు కంప్లైంట్ తీసుకోపోగా నిన్న 4 గంటలకు స్టేషన్లో లోపలికి పిలుచుకొని బుద్ధి లేనిదానా మర్యాద బయటికి పో, కావాలంటే సీసీ కెమెరాలు ఉన్నాయి చెక్ చేసుకోండి సార్, నువ్వేం చేసుకొని బయటకు పంపించేస్తాడంట. అంటే మాకు న్యాయం చేయాల్సిన పోలీసు వాళ్ళే ఇట్లా అంటే వాళ్ళు చెప్పినట్టు వింటే మేము వినాలా, లేకుంటేనే మా పిల్లలను గంజాయి కేసులో పెడతారు, ఇంకా మట్కా కేసులో పెడతారు, మమ్మల్ని బ్రోకర్ల కింద పెడతారు అనమాట. అది సార్ మాకు దీనికి సంబంధించి పై అధికారులను అందరినీ కలిసినాను సార్. ఎస్పీ సార్ని కలిసిన, ఏఎస్పీ మేడం దగ్గర పోయినా ఏఎస్పీ మేడం కంప్లైంట్ వైట్ పేపర్ మీద అడుగుతుంది. డిఐజీ సార్ దగ్గర పోతే డిఐజీ సార్ అస్సలు ఆయన పేరు చెప్తే అస్సలు పట్టించుకోవడం లేదు సార్. డిఐజీ సార్ నాకు తెలుసు అంట, నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మాకు న్యాయం జరగాల సార్, మాకు న్యాయం జరగాలి. అబ్బాయి కానిస్టేబుల్ సార్. ఏ స్టేషన్ లో పని చేస్తాడు? కానిస్టేబుల్ సార్. ఏ స్టేషన్ లో పని చేస్తాడు? కాదు సార్, ఫేక్ నమ్మించి మోసం చేసినాడు. అయితే నేను కర్నూలులో నుంచి ఇక్కడికి వచ్చేసినాను, ఇక్కడే ఉన్నాను. అతను ఎక్కడ ఉంటాడమ్మా మామూలుగా? ఈ అబ్బాయి పాములపాడు దగ్గర సార్ వీళ్ళ ఊరు. అయితే నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసిన నంద్యాలలో ఉన్నాను. అయితే నేను స్పందనలో కేసు పెట్టినాను సార్. 13 రోజులైంది ఈ రోజుకి. సార్ ఏం చెప్పడం లేదు, వస్తాలేమ్మా చెప్తా, కేసు కడతలే అది ఇది అన్నాడు. ఆ అబ్బాయిని పిలిపించినాడు, పంపించేసేసినాడు 3 డేస్ నుంచి. నేను నిన్న వచ్చాను, వచ్చిన తర్వాత కేసు ఏం సార్ ఏమంటే ఏమ్మా ఏం ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళి బుద్ధి లేదానా అని మాట్లాడినాడు సార్. సార్ కంబగిరి రాముడు సార్ అన్నాడు సార్. ఆ బాధతో నేను ఇంటికి వెళ్ళిపోయినా సార్. ఇప్పుడు నాకు కేసు వాపస్ ఇవ్వమని అడుగుతున్నాను సార్. తీసుకుంటే మీకు గౌరవం ఉంటుంది, నాకు గౌరవం ఉంటుంది. అట్లాగా సార్, ఆమె బహిరంగంగా ఆరోపణలు చేస్తుంది కదా సార్, దాని మీద మీది చెప్పండి సార్. పోలీస్ స్టేషన్ లోనే ముందు నాకు నా పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయండి. సరే, పర్మిషన్ తీసుకోవడం ఏముంది సార్, ఆమె బహిరంగంగా ఆరోపణలు చేస్తుంది. దాని మీద మీ అభిప్రాయం, మీ ఒపీనియన్ చెప్పండి సార్. ఆమె ఓపెన్ గా చెప్తుంది కదా, ఓపెన్ గా చెప్తుంది కదా సార్. మీకు ఏదన్నా కానీ ఎలిజిబిలిటీ ఉండి కూర్చొని మాట్లాడుకునే పద్ధతి ఉంటే అది ఒక ఏదన్నా ఏది సార్ మేము యాక్చువల్ గా వేరే పని మీద వచ్చాం సార్. ఒక మహిళ బహిరంగంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, అది వాస్తవం కాదని మీరు చెప్పండి సార్. ఆమె చెప్పేది సార్, మేము కూడా ఆరోపణలనే చెప్తున్నాము. ఆమె చేసి మాట్లాడు, అది మీ దగ్గర ఉండే ఒక యాక్చువల్ గా సార్ అట్లా మేము చెప్పేది కూడా వినండి సార్. మేము కూడా లోపలికి రావాలని అనుకున్నాం, మీరు బయటకు అరుచుకుంటూ వస్తున్నాం. మీడియా వాళ్ళు బయట పోండి, మీడియా వాళ్ళు బయట పోండి అరుచుకుంటూ వస్తున్నారు సార్. లోపల కూడా తీయొచ్చు సార్, మేము మీడియాను మీరు అబ్జెక్షన్ చేయకూడదు, దయచేసి అర్థం చేసుకోండి. మీరు బెదిరించేట్లా మాట్లాడద్దండి సార్, మీరు దయచేసి బెదిరించేట్లా మాట్లాడద్దండి, మీరు బెదిరించేట్లా మాట్లాడద్దండి. ఓపెన్ గా చెప్పండి సార్. చేస్తుంది అది చెప్పండి. లైంగికంగా వేధింపులకు గురైనటువంటి మహిళ మీ మీద ఆరోపణ చేస్తున్నారు. మీకు అందుకే చెప్తాను, నేను ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టు పూర్తిగా చెప్తాను. అని మీకు డైరెక్ట్ సార్ అట్లా కదా, ఆమె డైరెక్ట్ మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు లైంగికంగా వేధించినట్టు ఆమె సాక్ష్యాధారాలతో చూపిస్తుంది. సరే, నేను లైంగిక అనేది దానికి ఇప్పుడు చెప్పను, నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అది కూడా కేసులో భాగం నేను చూసి చెప్తాను. ఇప్పుడు కేసులో భాగం ఎట్లయితే సార్ ఒక మహిళను మీరు వేధించినట్టే కదా సార్. సరే, దాని విషయంలో మీకు తెలిసిన నిజాలు మీరు అడిగినారు. నేను నాకు తెలుసుకోవాలనుకుంటే మీరు వాస్తవంగా ఏం తెలుసుకోవాలంటే నేను మొత్తం పేపర్స్ ఎవిడెన్స్ పెట్టుకొని చెప్తాను. అంతవరకు వెయిట్ చేస్తే దాని విషయం కూడా నాగేశ్వరం ఉంది, ఏమైంది
నేను ఇప్పుడు వేరే కేసు పోతుంటే మీరు మధ్యలో, ఎందుకంటే మేము మీడియా వాళ్ళు మమ్మల్ని నెగ్లెక్ట్ చేసిపోతున్నాం అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి తాత్కాలికంగా మీరు నేను ఇప్పుడు మాట్లాడినాను. నేను మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను ఎవిడెన్స్ తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకుంటాను, మొత్తం తీసుకొని కూర్చొని మాట్లాడతాను. నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. మీకు ఆ సమాచారం ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి. లేదు మేము ఒకటే ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఫీడ్ అయ్యి వచ్చినాము. అమ్మిగిరి రాములు సారు నాకు రైల్వే స్టేషన్లో గత 8 నెలల క్రితము పరిచయం అయినారు. ఆయన మా ఊరు పక్కన ఊరు సార్ అనే ఉద్దేశంతో సార్తో నేను పలకరించినాను అక్కడ. ఆయన కూడా ఎక్కడ ఉంటావు నువ్వు ఏది అన్నట్లు పలకరించినారు. పలకరించి తీరే ఇంటికి పోయే సమయంలో నా సెల్ నెంబర్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తను డైలీ మార్నింగ్ ఈవినింగ్ అట్లా హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అన్నట్లు మెసేజ్ పెట్టుకుంటూ వచ్చేవాడు. ఇది చనువుగా తీసుకొని ఒకరోజు నాతో నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు బాగుంటావు అన్నీ చెప్పుకొచ్చినాడు. నువ్వు అది ఇదని మాట్లాడుకొచ్చినాడు. అదేంది సార్ మీరేదో మా ఊరు సారోళ్ళు కదా, నేను ఆ రకంగా మీతో మాట్లాడినాను, నాకు అలాంటి ఉద్దేశం లేదంటే, అబ్బే ఏం లేదులే బాయ్, నీకు కూడా భర్త లేడు కదా, ఏదో నువ్వు కూడా పిల్లలతో ఇబ్బంది పడుతున్నావు, పిల్లలతో కష్టాలు పడుతున్నావు, నీ గురించి నేను కూడా తెలుసుకున్నాను, చూడు ఆలోచన చెయ్యి, నీకు అండగా ఉంటాను, నిన్ను చూసుకుంటాను అన్నట్టు చెప్పుకొచ్చినాడు. లేదు సార్ అని నేను కొద్ది రోజులు అతనితో మాట్లాడడం కూడా బంద్ చేసినాను. తర్వాత మళ్ళీ ఆయనే మెసేజ్ పెట్టుకుంటూ మాట్లాడుతూ మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ చేసుకుంటూ వచ్చినాడు. ఒకసారి ఆలోచించు అన్నట్టు మాట్లాడినాడు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టము, అవసరమైతే నేను ఎంత దూరమైనా వస్తాను, అవసరమైతే పెళ్ళైనా చేసుకుంటానని నమ్మగలిగినాడు. అలాగే పర్సనల్గా నీవేమైనా ఫొటోస్ ఉంటే పెట్టరా అన్నట్టు నన్ను ప్రేమగా మాట్లాడి నాతో పర్సనల్ ఫొటోస్ షేర్ చేయించుకున్న 2 డేస్కి నన్ను నెంబర్ బ్లాక్ చేసినాడు. ఏంది సార్ ఇది విషయము, నాతో ఇట్లా మాట్లాడి ఇట్లా లైఫ్ ఇస్తాను, నేను చూసుకుంటా అని నాతో ఫొటోస్ షేర్ చేసుకొని ఇప్పుడు బ్లాక్ చేసినావు, మరి ఏంది నా పరిస్థితి, ఇట్లనే చేస్తే నేనేమైనా చేసుకొని చచ్చిపోతానంటే, సస్తానని భయపడిస్తే నేనేం భయపడను, నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి, నీ క్యారెక్టర్ మంచిది కదా అని చెప్పుకొచ్చినాడు. ఇది ఇట్లా జరిగిందని చెప్పి ఉద్దేశంతో నేను ఎస్పీ సార్కి, డిఎస్పీకి, ఏఎస్పీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద పై అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు. అందుకు నేను ఈ పొద్దు మీడియా ముందుకు నాకు న్యాయం జరగాలంటూ నేను మీడియా ముందుకు వచ్చినాను. నా మీద దయచేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు, లోకేష్ బాబు గారు ఇతని మీద తక్షణమే చర్యలు తీసుకుని అతని మీద యాక్షన్ తీసుకుంటారని పేవారిని కోరుకుంటున్నాను. 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి కంబగిరి రాముడు గారు ఇవాళ మన గిరిజన మహిళ అట్టడుగు నివసిస్తున్నటువంటి మన ఎస్సీ ఎస్టీల పైన లైంగిక వేధింపులు చేయడం అయితేనేమి, ఫోన్లో అశ్లీలంగా అసభ్యకరంగా ఇలాంటి పోస్టులు పెట్టి ఆ మహిళకు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే నిజంగా చెప్పుకోవాలంటే సర్వ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక బాధ్యతారహితంగా ఉన్నటువంటి ఒక సీఏ స్థానంలో ఉండి, ఆ పోలీస్ స్టేషన్లో ఒక సీఏ స్థానంలో ఉండి ఇలాంటి పని చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఇది నిజంగా మేము గిరిజన దళిత సంఘాలుగా మహిళా విభాగం నుంచి అందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ఇమ్మీడియట్గా ఆ మహిళ ఏదైతే పోలీస్ స్టేషన్కు న్యాయం కోసమో నాకు న్యాయం చేయండి, నాకు అవతల నకిలీ పోలీసు అనే వ్యక్తి నాకు అన్యాయం చేశాడు, నన్ను అనవసరంగా నన్ను ఈ విధంగా ట్యాప్ చేసి నన్ను మోసం చేశాడని ఫిర్యాదు చేస్తే 15 రోజుల పాటు పోయి స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోకపోగా ఆమె మీద మళ్ళీ నీకు రివర్స్ కేసు పెడతా అని చెప్తా ఉన్నాడు. ఎంత దుర్మార్గం అంటే న్యాయం కోసం పోయినందుకు ఇవాళ ఈ ఆడబిడ్డలు బలి కావాల్సిందేనా? అసలు మన రాష్ట్రంలో మన చట్టాలు ఏమైపోయినాయి? అసలు రక్షణ ఉండే అసలు మనకు? అందుకు నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉన్నతాధికారులు దీనికి డిఐజీ గారు, ఎస్పీ గారు జోక్యం చేసుకొని ఇమీడియట్లీ కూడా అతని మీద విచారణ కమిటీ వేసి అతని విధుల నుంచి తొలగించి అతని మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దళితులపై జరుగుతున్నటువంటి అఘాయితలు అయితేనేమి, మానసిక మానభంగాలు అయితేనేమి, అలాగే ఎంతోమంది హింసిస్తున్న దళిత మహిళలు అలాగే మన గిరిజన మహిళలు చాలా గురవుతున్నారు. మరి వాటి పట్ల మేము స్పందిస్తూ మరి వాళ్ళకి తగినటువంటి న్యాయం చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. మరి ఈరోజు జరిగినటువంటి నంద్యాల పట్టణంలో మరి 3వ పట్టణంలో ఉన్నటువంటి కంబగిరి రాముడు మరి ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఆమెను కావాలని కోరుకోవడము, ఒక న్యాయం కోసం వెళ్తే మరి ఒక మహిళను కూడా దురుసుగా మాట్లాడి మరి ఆమెకు చాటింగ్ చేయడము, నువ్వు నాకు కావాలనడము, ఒక పైన ఉన్నటువంటి అధికారి, ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారే రక్షణ కలిగించేటువంటి ఆ యొక్క రక్షణ భటులే మరి కామాంధులుగా వేగపడుతుంటే మరి మహిళలకి ఎక్కడ రక్షణ ఉంది అని చెప్పి నేను ఈరోజు ఖండిస్తున్నాను. మరి మేము ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అయ్యా మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పి మేము ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులే మమ్మల్ని కామాంధులుగా ఇట్లా ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి మహిళలు చెప్తుంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఆమె పట్ల ప్రవర్తించినటువంటి ఆ తీరు అయితే అసలు భయంకరంగా చెప్పకూడదు.
గా ఉన్నావు, నువ్వు బాగా అందంగా ఉన్నావు, నువ్వు నాకు కావాలని చెప్పేసి ఆమె లేనిపోని ఆమె మనసులోనికి కోరికలు ఎక్కించి ఆమెను బాగా డీపులకు దింపి మరి ఆమెను మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా ఆమెను ఇబ్బందులు పెట్టి ఆమె వైపు నుంచి ఫోటోలు కూడా పెట్టించుకొని కావాల్సినటువంటి చండాలమైనటువంటి ఫోటోలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుసరంగా ఉంది. మరి అలాంటి ఫోటోలు వీడియోలు పెట్టించుకొని ఆయన ఈరోజు ఆ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి మరి ఈరోజు ఏదన్నా కానీ ఆ మహిళకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి సిఐ కంబగిరి రాముడిపై మరి ఉన్నటువంటి శక్తి యాప్ అని చెప్పేసి అని ఆ యాప్ ద్వారా మేము ఎక్కడైనా రక్షణ కలిగిస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి. మరి వీళ్ళందరూ కూడా మరి ఈ రకంగా హామీలు ఇస్తున్నారు. ఇక్కడ స్టేషన్లో జరుగుతున్న అన్యాయమో చేయలేకపోతే ఎక్కడో జరుగుతున్నట్టు ఆ యాప్ ఎక్కడ పనిచేస్తుందని మేము ఈరోజు ఖండిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే మహిళ పట్ల గిరిజన మహిళ మరి చేసినటువంటి కంబగిరి రాముడి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయన వెంటనే తక్షణమే వీధుల్లోంచి బహిష్కరించాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.